హలో అండి. లాస్ట్ వరకు చూసి వీటినేమంటారో మీరు నాకు కామెంట్ చేయండి. కప్ కేక్ మాత్రం కాదు. దీనికి వేరే పేరుంది. అంతకుముందు నేను చూపిచ్చాను కదా! ఆహ్, ఒక 2, 3 వీడియోస్‌లో నేను చెప్పాను కదా! కప్ కేక్ అని మాత్రం మీరు కప్ కేక్ అని మాత్రం అనకండి. వీటికి వేరే పేరుంది. తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో నేనే చెప్తాలెండి వీటి పేరు. అయితే మా పాపొచ్చేసి, "అమ్మ ఎప్పుడు బయట ఆర్డర్సే చేస్తున్నావు. ఇంట్లోకి మాకేం చేయలేదు ఈ మధ్య" అని అన్నారని చెప్పేసి ఇవి చేస్తున్నానండి. ఇవైతే కొంచెం సింపుల్‌గా అయిపోతాయి. వాళ్ళు కొంచెం క్వాంటిటీ తక్కువుంటది కాబట్టి ఇష్టమైతే ఒకటి తింటారు. అంటే ఒకటి తిన్నాక ఇంకా తినాలనిపిస్తే ఇంకోటి ఎక్స్‌ట్రా తింటారు. లేదంటే గనక ఒక్కదానితోనే సరిపెట్టుకుంటారు. అదే నార్మల్ కేక్ చేశాననుకోండి, ఆ పీస్ ఎంత పీస్ అయినా సరే తినాలి కదా! అందుకని చెప్పేసి వీటిని తయారు చేశాననమాట. అయితే నేను ఇంట్లోకి వర్క్ కాబట్టి మామూలుగా కేక్‌కైతే గనక ఇంత క్వాంటిటీ అవసరం లేదు. దీంట్లో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతది. నేను నార్మల్‌గా కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సొచ్చింది అనమాట. అయితే నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ అలాగే పావు కప్పు ఇది చాక్లేట్ పౌడర్ తీసుకున్నాననమాట. ఇక ఇంట్లోకే కాబట్టి నేను చాక్లేట్ ఎసెన్స్ ఏం వేయట్లేదండి. బయటకైతే గనక ఆర్డర్ అయితే గనక కంపల్సరీగా వేయాలనమాట. ఇంకా అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఏసేసి డ్రై ఇంగ్రీడియెంట్స్ జల్లించేసుకున్నాననమాట. తర్వాత ఒక వేరే బౌల్ తీసుకొని దాంట్లో యాక్చువల్‌గా కర్డ్ ఏసుకోవాలి. నేను ఆ టైంలో మా ఇంట్లో పెరుగు రెడీగా లేదు కాబట్టి నేను ఒక హాఫ్ కప్ వరకు పాలు తీసుకున్నానండి. కర్డ్ లేదు కాబట్టి పాలు తీసుకున్నాను కాబట్టి దాంట్లోకి వెనిగర్ వేసాననమాట ఒక టీ స్పూను. వెనిగర్ వేసేసి బాగా కొంచెం ఒక బ్లెండ్ చేయాలనమాట. కాకపోతే నేనేం చేశానంటే పాలల్లో షుగర్ పౌడర్ జల్లించకుండా వేశాను. అందుకని చెప్పేసి అది బాగా బ్లెండ్ చేసిన తర్వాత అప్పుడు నేను వెనిగర్ వేసుకున్నాను. ఆ తర్వాత అయి బాగా నేను బ్లెండ్ చేసిన తర్వాత నేను డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకున్నానండి. డ్రై ఇంగ్రీడియెంట్స్ కూడాను ఒకసారే వేసుకోకూడదు. 2, 3 సార్లుగా వేసుకోవాలనమాట. అలా వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా ఉంటది కదా! ఆ తర్వాత మళ్ళీ హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్‌లో మాత్రం మిల్కే యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో పెరుగు వేసుకోవాలనమాట. కాపోతే నాకు పెరుగు అవైలబిలిటీ లేక అది పాలల్లో వెనిగర్ వేస్తే అది విరిగిపోయిద్ది కాబట్టి దాన్ని యాక్చువల్‌గా మన బేకింగ్‌లో మాత్రం దాన్ని బటర్ మిల్క్ అంటారనమాట. ఇంకా అలాగా 3, 4 టైమ్స్ ఒక 2, 3 టైమ్స్‌గా మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను 2 టైమ్స్‌కి యాడ్ చేసేసాననమాట. తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసేసి ఇలా బౌల్స్‌లో తీసుకోవడమే. నా దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయండి. సిలికాన్ మౌల్డ్స్‌లో ఈ కప్ కేక్ పేపర్స్ ఉంటాయి కదండీ! అవి పెట్టేసేసి చక్కగా అసలు మామూలుగా అయితే 3/4 వరకు వేసుకోవాలి. నేను పిల్లలు కదా వదిలేస్తారని చెప్పేసి హాఫ్ వరకే వేసాననమాట. వేసి ట్యాప్ చేసుకొని ఆల్రెడీ 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకున్న ఒక టిన్‌లో మనం పెట్టేసుకోవాలనమాట. నేను బేకింగ్ కంటూ విడిగా ఏమి తీసుకోలేదండి. మన హోమ్ బేకర్స్‌కి ఇంట్లో ఉన్నటితోనే అడ్జస్ట్ అయిపోవాలనమాట. ఇంకా దాంట్లో ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఈ 6 పెట్టేసాననమాట. ఇక అస్తమానం ఒక్కొక్కసారి పెట్టాలంటే నాకు టైం ఎక్కువైపోయిద్ది కాబట్టి నేను 2 లేయర్స్‌గా పెట్టేసుకున్నానండి. కాపోతే పైనున్న లేయర్‌లోవి కొంచెం లేట్ అవుతాయనమాట. కింద మధ్యలో గిన్నె పెట్టి పెట్టాను. కొంచెం లేట్ అవుతాయి. ఇవి ఎగ్జాక్ట్‌గా బేక్ అవ్వడానికి పావుగంట పట్టిద్దండి. పావుగంటలోవి అడుగున పెట్టాను కదండీ! ఆ అడుగువి మాత్రం బేక్ అయిపోతాయి. ఈ సెకండ్ లేయర్ మాత్రం టైం పట్టిద్ది. అందుకని సెకండ్ లేయర్ ఫస్ట్ ఆ ప్లేట్ పక్కకు తీసేసి కింద లేయర్‌లో ఉన్నాయన్నీ ఖాళీ చేసేసి మళ్ళీ అవి ఉంటాయి కదండీ! సిలికాన్ మౌల్డ్స్‌లో మళ్ళీ పేపర్ పెట్టి మళ్ళీ బ్యాటర్ వేసి అవి తర్వాత వేసి మళ్ళీ కిందే పెట్టేసి ఆ పై లేయర్‌లో ఉన్న ప్లేట్ పైన పెట్టేసాననుకోండి, ఈ 2 వాయిల్ అయ్యేసరికి పైనది కూడా అయిపోతదనమాట. ఇలా చెక్ చేసుకోవాలి. మన దగ్గర టూత్ పిక్స్ ఉంటాయి కదండీ! టూత్ పిక్ పెట్టేసి చెక్ చేసుకోవాలనమాట. దానికి బ్యాటర్ అంటుతుంది కాబట్టి ఇది ఇంకా ఉడకలేదని చెప్పేసి అర్థం అనమాట. అయితే వీటిని మఫిన్స్ అంటారండి.